திருப்பாவை 9వ பாசுரம். தூமணி மாடத்து சுற்றும் விளக்கெரிய தூபம் கமல துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீர் அவைய எழுப்பீரோ உன்மகள் தான் ஊமையோ அன்றி செவிடோ அனந்தலோ ஏம பெருந்தயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పలవం నవీంద్రేలోర్ ఎంబావాయ్. మార్గయి మాసం పవిత్ర ఉదయాన చుట్టూ ఎక్కడ చూసినా దీపాల వెలుగులు, అలాగే ధూపాల సువాసన, వీటన్నిటితో పాటు భక్తితో నిండిన ఒక మహామందిరము. ఇలా ఆ ఊరంతా ముస్తాబైంది. కానీ ఆ ఊరిలో కేవలం ఒక ఇంటి ద్వారం మాత్రం ఇంకా తెరవబడలేదు. ఆండాల సఖులు ఆ ఇంట్లో ఉండే సఖిని లేపటానికి ఆ ఇంటి వద్దకు వెళ్ళారు. ఆమె ఇల్లు ఏదో సామాన్యమైన ఇల్లు కాదు. రత్నాలతో అలంకరించబడిన మేడ, దీపాలతో ప్రకాశించే మందిరం. మణికదవం తాళ్తిరవాయ్, అమ్మా ఈ మణిద్వారాన్ని తెరువు అనేసి సఖులందరూ అంటూ ఉన్నారన్నమాట. కానీ లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు. సఖులందరూ ఆశ్చర్యపోతారు. ఆమె మోగదా, లేదా చెమిటిదా, లేదంటే ఆనంద నిద్రలో ఉందా అనేది అందరి మధ్యలో ఆలోచనలు వచ్చాయన్నమాట. కానీ ఆ తర్వాత అందరికీ అర్థమైంది అది సాధారణ నిద్ర కాదు. ఎందుకంటే ఆమె నిద్రలో కూడా మామాయన్, మాధవన్, వైకుంఠన్ అనే నామాలు స్మరిస్తోంది. భగవంతుని నామస్మరణలో లీనమైన ఆ నిద్ర అది సాధారణమైన నిద్ర కాదు. అది ఒక యోగ నిద్ర, అలాగే అది ఒక ఆనంద నిద్ర అనేది అందరూ అనుకున్నారన్నమాట. ఈ పాసురంలో ఆండాళ్ళ అమ్మవారు మనకిచ్చే గొప్ప సందేశం ఏంటంటే భగవంతుని నామం నిద్రలోనూ మనలోనే ఉండాలి. నామస్మరణే నిజమైన మేల్కొలుపు. అదే భక్తి యొక్క పరాకాష్ఠ అనే సందేశాన్ని మనకిచ్చారన్నమాట. ఈ మార్గయి మాసంలో మనము మేల్కొందాం, మన హృదయం ద్వారాలు కూడా తిరుద్దాం. ఆండాళ్ తిరువైగలే శరణం.